తిరునాథరావు గారు, దీని గురించి మీరు డైరెక్టర్ కాదు కాబట్టి మిమ్మల్ని డైరెక్షన్ గురించి ఏం అడగలను నేను. బట్ మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆ లెక్కలే అడుగుతా. ఈ సినిమాకి మీరు రియల్ ప్రొడ్యూసరా? అదే ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే చెప్పా. బేసికల్లీ ఈ సినిమాకి ఏదో నేను టైటిల్ వేసుకున్నంత మాత్రాన ఏదో ఆ టైప్ ప్రొడ్యూసర్ కాదు. మొత్తం డే అండ్ నైట్లు కూర్చొని ప్రొడక్షన్ చేసి అట్ ద సేమ్ టైం డబ్బు ఇన్వెస్ట్ చేసి మొత్తం అదే మీరు పెట్టారా? డబ్బు కూడా పెట్టారా? ఎంత అయింది సార్ బడ్జెట్? ఇంచుమించుగా 5+ అయిందండి. అంటే నేను విన్నది వేరుగా ఉంది, అందుకే నేను అలా అడుగుతున్నా. ఏం విన్నారు మీరు? ఈ సినిమాకి మీరు 3-4 కోట్ల సినిమా తీస్తానని చెప్పారని, బట్ ఇది 8-9 కోట్లు చేశారని, దానివల్ల ఒరిజినల్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు చాలా 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 ఇబ్బందులు పడ్డారని ఎంతవరకు నిజం? అయితే ఇప్పుడు ఎవరు ఒరిజినల్ నిర్మాత ఎవరు? చూడమని గారు నేనే ఇద్దరునే. అంటే రాలేదు ఆవిడ, అది ఓకే. సినిమా తీస్తానని నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలా. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. ఒకటి నాకు పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ప్రొడక్షన్ మీద, ఎప్పుడో పెడదామంది కానీ ఇప్పుడు వద్దులే అనేసుకున్నా. కానీ వచ్చి అడిగారు 2-3 సార్లు అడిగారు. 2-3 సార్లు అని చాలాసార్లు వచ్చి అడిగారు. అడిగితే సరే ఇప్పుడు అదేమో కార్తీక్ ఒక 5 అవుద్దన్నా అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది, కొంతతో వచ్చాం. సరే రిమైనింగ్ ఎలాగోలా సెట్ చేద్దాంలేండి నెమ్మదిగా అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేసాం. కలిసి కూర్చొని స్టార్ట్ చేసి అలా ప్రతి దాంట్లోనే ఆవిడకి అన్నీ తెలుసు. కొత్తగా ఆవిడకి చెప్పకుండా ఏం చేసేది లేదు ఇందులోని, ఎక్కడ ఏం చేసేది లేదు, ఇక్కడ ఎవరు ₹1 తినేది లేదు, ఏం లేదు. ఆవిడ ఇద్దరు అన్నీ ఎవ్రీథింగ్ దే నోస్. తినేయడం ఏం లేదు ఇందులో, ఖర్చు పెట్టించడమే ఉంటుంది. నన్ను ఖర్చు పెట్టించడం అంటే ఇప్పుడు ఐఎమ్ డైరెక్టర్ యాక్చువల్లీ. ఏదో మంచి విజువల్ చెప్తాడు నిఖిల్, నేను దాన్ని నాకు నచ్చింది అనుకోండి, ఆ విషయంలో నేను కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసా. ఎందుకంటే ఇది బాగుంది, పర్వాలేదు, దీనికి కావాలి, దీన్ని ఇంకొద్దిగా బ్యాలెన్స్ చేద్దామండి అని చెప్పి చూడమని గారికి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పర్లేదు డైరెక్టర్ గారు నన్ను అన్నీ కలిసి తీసుకున్న డెసిషన్సే కానీ ఇండివిజువల్ డెసిషన్స్ ఇక్కడ లేవు. బట్ ఒక చిన్న ఏదో ఒక కొద్దిపాటి బడ్జెట్ తోటి మీ దగ్గరకు వచ్చి హీరోగా నిలదొక్కోవాలని వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఒక చిన్న సినిమా తీసి పెట్టండి, మీ బ్యానర్ వేసుకోండి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళకు వీలైనంత స్ట్రెయిన్ అవ్వకుండా తీయాలి, కానీ వాళ్ళకి డబ్బులు స్ట్రెయిన్ అయిపోయేలాగా లేదు. డబ్బులు ది అని ఎప్పుడు స్ట్రెయిన్ పెట్టలా. ఇంకా నేనే కాదు, డబుల్ ది అమౌంట్ అని దాదాపు 9 కోట్లు సినిమా ఖర్చు పెట్టడం. 9 కోట్లు అవ్వలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో, కానీ అంత అవ్వలేదు. కానీ బట్ ఈ సినిమాకు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అయింది. నేనే చెప్తున్నాను కదా, అదే అందుకే అంటున్నా, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు కూడా నా డబ్బు కూడా ఉందండి, నేనెవరు చెప్పుకోవాలి బాధలు, అది కాదు విషయం ఇక్కడ. సో ఏంటంటే సినిమాని ఇప్పుడు కార్తీక్ కట్టమనేని లాంటి వాళ్ళని పెట్టుకున్నాం, మంచి పెద్ద టెక్నీషియన్లను పెట్టుకున్న తర్వాత మనం అనుకున్నట్టుగానే తీద్దాం సినిమా అని 3 కోట్ల సినిమా తీద్దామని మేము అసలు అనుకోనే లేదు. ఇప్పుడు కార్తీక్ కట్టమనేని గారిని పెట్టుకోవడం వల్ల వాట్ ఈస్ ద యూజ్? డెఫినెట్గా ఈ సినిమా ఏంటంటే కొంచెం టెక్నికల్గా వర్కౌట్ అవ్వాలండి. ఆయన కార్తీక్ గారు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది, ఓహో ఇది కొంచెం టెక్నికల్గా సపోర్ట్ చేయాలి మనం ప్రొడ్యూసర్స్గా, ఇది చేద్దామంటే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి అని అనుకున్నాం. ఎందుకంటే అలా చేస్తేనే అది బాగుంటుంది సినిమా, లేకపోతే బాగోదు. కరెక్టే సార్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు ఆ పెద్ద పేర్ల కోసం వెళ్ళడం వల్ల బడ్జెటే తప్ప, ఈ సినిమాలో హిమాలయస్లో ఎక్కడ ఒక సాంగ్ తీశారు కదా, ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది, విజువల్ కూడా చూశాను. అది కార్తీక్ కట్టమనేని తీశారా? ఏది ఆ పాట కార్తీక్ కట్టమనేని తీశారా? లదాఖ్ సాంగ్ కార్తీక్ గారు రాలేదు ఆ సాంగ్కి, మరి ఇంకా బట్ ఆయన గైడెన్స్ తోనే చేసాం. అదే సార్, ఒక ఆయన అసిస్టెంట్ వచ్చాడు. లడాఖ్ లో అంత అద్భుతంగా పాట తీసినప్పుడు ఎక్కువ ఫీజు పెట్టి కార్తీక్ కట్టమనేని తీసుకోవడం వల్ల ఏంటి యూజ్? నో కార్తీక్ కట్టం గారు ఆయన మంచి డిఓపి, సో ఇక్కడ ఏం తీసుకోవాలని యూజ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కార్తీక్ కట్టమనేని తక్కువ చేయడం కాదు సార్. మీలాంటి సీనియర్లు ఒక అప్కమింగ్ హీరో ఒకళ్ళు ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు బెస్ట్ చిన్న వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడ ఉంది టాలెంట్ పట్టుకుని, ఇప్పుడు కార్తీక్ కట్టమనేని అసిస్టెంట్ ఎవరు వచ్చారు, సో ఆ టాలెంట్ మీరే ముందు పసిగట్టి అతనే డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ పెట్టుకుని ఉంటుంది. అదేనండి, దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఏమైందంటే అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త. ఇది నా అభిప్రాయం ఎలాగుంటుందంటే వీళ్ళకి కొంచెం సపోర్టివ్ టీంని ఇస్తే
బాగుంటుంది, లేదంటే పాప మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇదే పెద్ద సపోర్ట్ కదా. నా సపోర్ట్ అందువల్ల దానికోసం నేను కొంచెం పెద్ద టెక్నీషియన్స్ వాంటెడ్లీ పెట్టా. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలామంది అప్కమింగ్ హీరోస్ కానీ అప్కమింగ్ ప్రొడ్యూసర్లు కానీ మీరు కానీ మీలాంటి డైరెక్టర్ల దగ్గరికి వస్తారు, మీ సపోర్ట్ తోటి మీ బ్యానర్ యాడ్ చేసుకోండి మీరు ప్రెజెంట్స్ అని చెప్పి. అవును, అని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా పికప్ చేసి చిన్న చిన్న వాళ్ళని పికప్ చేసి సక్సెస్ చేశారు అనుకోండి, మరి కొంతమంది రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఇలాగా 8-9 కోట్లు ఖర్చు పెట్టేశారు అనుకోండి, అదే మళ్ళీ మీరు మరి పదే 8-9 అంటున్నారు. 8-9 లేదు అక్కడ, 8-9 లేదు. మేము 5 అనుకొని స్టార్ట్ అయ్యాం, మీకు తెలుసు కదా. అది అయ్యో బయటలే 5 అనుకొని స్టార్ట్ చేసాం, అది కొంచెం క్రాస్ అయింది. సో కాబట్టి అది కొంచెం క్రాస్ అయింది అన్నది నేను ఇండివిజువల్ డెసిషన్ కాదు, అందరం కూర్చొనే డెసిషన్ తీసుకుని చెప్పి మీకు అర్థమైంది. సార్ ఏంటి సార్ అసలు అంటే ఎలాగైనా హీరోగా నిలదొక్కోవాలంటే మన ఇంటి నుంచి డబ్బులు తీయాల్సిందే అంటారా? టాలెంట్ కూడా ఉండాలి కదా సార్. అలా అంటే మన అమరావన్ బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారు, వాళ్ళకి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని క్రోర్స్ ఉన్నాయి. చేయాలంటే ఓవర్ నైట్లో చేయొచ్చు కదా సార్. టాలెంట్ కూడా ఉండాలని నాకు ఫీలింగ్ సార్. మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? టాలెంట్ ఉందంటారా? థ్యాంక్ యూ. త్రినాథరావు గారు ఏమండి సార్, ఇందాక హీరో గారు కూడా అన్నారు రిలీజ్ కష్టాలు చాలా చూసాం, మా అందరికన్నా త్రినాథరావు గారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ సినిమా విషయంలోని. లైక్ అంటే మీరు ముందు ఒక డేట్ వేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు, థియేటర్స్ ఇష్యూ కూడా ఆయన కూడా అంటున్నారు. సో థియేటర్స్ ఇష్యూ మెయిన్గా ఉందండి. మీరు ఇందాక థియేటర్స్కి రావట్లేదు అంటున్నారు. అందుకే నేను మాట్లాడిన థియేటర్స్ ఇష్యూ అనలా. థియేటర్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా అన్ని థియేటర్లో రిలీజ్ చేయలేని పరిస్థితి మాది అన్న. సో థియేటర్స్ ఇష్యూ అనలా. సో ఒకవేళ థియేటర్స్ ఇచ్చినా అన్ని థియేటర్లో చేయలేని పరిస్థితి. మన స్టామినా అంతే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి చేశాను అనుకోండి, మళ్ళీ మూర్తి గారు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మీకు తెలిసి కూడా మీరు అన్ని థియేటర్లు ఎందుకు వేయించారండి అని. మళ్ళీ నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? సో ఇందాక మీరు మాట్లాడుతూ థియేటర్స్కి జనాలు రావట్లేదు, అది నిజం. షోస్ నేను షూటింగ్స్కి వెళ్తున్నా కదా, షూటింగ్స్ నైట్ షూట్లు అవుతున్నాయి. అసలు ఈ నైట్ పూట పోలీసులు రౌండ్స్కి వెళ్తారు సిటీ అంతా, టౌన్ అంతా. అలా మీరు వాళ్ళు తిరుగుతారు కదా అక్కడ షూటింగ్ స్పాట్లోకి. సరదాగా ఊరికి ఇక్కడ షూటింగ్ అవుతుంటే కాలక్షేపం కోసం ఒక 5-10 నిమిషాలు ఊర్లో పోలీసులు అందరం సరదా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఒక 10 నిమిషాలు కాలక్షేపం కోసం కూర్చొని వస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు సినిమాలు వేయట్లేదండి సెకండ్ షోలు, మేము థియేటర్స్కి రౌండ్స్కి వెళ్ళేటప్పుడే క్లోజ్ అయ్యి ఉంటున్నాయి, వేయట్లేదు అని. అలాగని తర్వాత నేను కూడా వెళ్ళాను, అసలు పడట్లేదు, ఏ షోలు అవి పడట్లేదు. పాపం ఆ థియేటర్ ఓనర్స్ వాళ్ళు కూడా, నేను వెళ్తే జనరల్గా డైరెక్టర్ కదా, ఓనర్ ఏదో షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ, అలా కూడా చెప్తున్నారు. అంటే సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో థియేటర్కి రావట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు అసలు. నిజంగా అండి సెకండ్ షోలో వేయట్లేదు, లైక్ ఏ ఊర్లో వేయట్లేదు. అది కంటెంట్ మీద డిపెండెన్సీ కూడా ఉంది. అదే నేను మీకు అది కూడా చెప్పా ఇందాక, వచ్చారు కదా మీరు సమంగా వినలేదు, నేను అది కూడా చెప్పా. అంటిల్ అన్లెస్ మన కంటెంట్తో బాగా అట్రాక్ట్ చేసినా సరే అది కొన్ని రోజులే ఉంటుంది. సో దాని తర్వాత మరలా అలా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం క్రికెట్ మ్యాచ్లు ఒకటి వస్తున్నాయి బాగా. సో క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తున్నారు, థియేటర్కి రావట్లేదు, ఎక్కువ ఇంట్లోనే కూర్చుంటున్నారు. సో మ్యాక్సిమం మనం ఏదో ఊరికనే ఇక్కడ మీరు నన్ను రైట్ చేయడానికి క్వశ్చన్లు అడగడం, నేను ఏదో చెప్పడం, ఈ మన మధ్య కాలక్షేపం బాగానే ఉంటుంది. కానీ రియాలిటీస్కి వెళ్తే అక్కడ ఎవరు థియేటర్కి రావట్లేదు ఎవరు. సో 100% ఇది నేను కళ్ళతో చూసా. ఇక ఇంచుమించుగా 4 రోజుల నుంచి బయటే షూటింగ్ చేస్తున్నా, 1 మంత్ నుంచి అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తున్నా, ఏంద్రా పరిస్థితి అనిపించింది. ఏంటి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి, అదేంటి కంటెంట్ మనం అలా అనుకున్నాం, బాబోయ్ దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనుకున్నాం, దీనిలో ఇది అనుకున్నాం, ఇక్కడ ఏంటి ఎవరు లేరు, ఇలా పాపం అనుకున్నా నాకే అనిపించింది. సో అందుకని ఇందాక నేను రిక్వెస్ట్ చేసింది అదే, థియేటర్కి రండి అని అంత గట్టిగా ఎందుకు అరిచానంటే రమ్మని చెప్పడం కోసం నా ప్రయత్నం అది. ఆల్ ది బెస్ట్ అండి. హీరో గారు సార్, ఇందాక మీ స్పీచ్లో మల్టిపుల్ టైమ్స్ హ్యూమిలియేషన్ అన్న వర్డ్ వాడారు. అవును సార్. ఏంటండి అసలు ఏంటి అంత ఇబ్బంది పడి బాధపడింది ఏంటి అసలు? ఈ సినిమా ఫస్ట్ డిజిటల్ వాళ్ళకి చూపించాం, ఓటీటీ వాళ్ళకి. సో వాళ్ళకి సినిమా నచ్చింది. వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు, ఇదే ఉంది పేరు, కొత్త వాళ్ళు, ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి, హిట్ అయితే తీసుకుందాం. సో ఇదే ఉంది. సో కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు కోర్టు కూడా కొత్త వాళ్ళే, దాని వెనకాల ఉంది నాని అన్న, కేవలం ఆయన చూసే వచ్చారు. అట్ ద సేమ్ టైం సినిమాలో కథ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ ఆ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి చేయొచ్చు కదా.
అండ్ మోర్ ఓవర్ చాలామంది కూడా ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఈ ఫిలిం ఇంకొక కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చూపించాం వేరే వాళ్ళకి. త్రినాథ్ గారు చూపించారు. అయితే వాళ్ళు కూడా సినిమా అంతా బాగుంది, కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు, ఆ పలానా హీరోని పెట్టొచ్చు కదా, అలాని పెట్టొచ్చు కదా, కొంచెం మార్కెట్ ఉన్న పెట్టొచ్చు కదా. సో ఇది ఉంది. సో బేసికల్గా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మా ఛాన్స్ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. అంటే ఎవరైనా ఒకరోజు జీరోతో స్టార్ట్ అవ్వాల్సిందే కదా. అంటే మీరు చెప్పింది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అండి. కాకపోతే ఇప్పుడు మీరున్నారు సార్, మీరు పైన వేసుకున్న షర్ట్ నుంచి కింద వేసుకున్న షూ దాకా అన్నీ బ్రాండెడే. యా, అంటే మీ కళ్ళల్లో పడాలంటే ఒక బ్రాండ్, దానికి ఒక ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ బ్రాండ్ ఉంటే ఈజీగా సేల్ అయిపోతుంది. జనరల్ బ్రాండ్ త్రినాథరావు గారు ప్రొడక్ట్ ఎంతమంది కాదండి, ఎంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను డైరెక్టర్ 4వ సినిమా డైరెక్టర్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రాండెడ్ నేను ఎక్కువైనా. ఇది బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మీ చుట్టూ తిరిగే సొసైటీలో బ్రాండెడ్, మీరు తిరుగుతున్న సొసైటీ బ్రాండెడ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళైనా సరే దానికి ఉండే స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఆయన బ్రాండ్ తెచ్చుకున్నారు, అది యాడ్ చేసుకున్న బ్రాండ్ కావాల్సిందే కదా. సినిమా మొత్తం అంత బ్రాండ్ సార్. ఇప్పుడు నాగేంద్ర గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, కార్తీక్ ఘట్టం నేను పెద్ద సినిమాలు చేశారు. అదే నేను అనేది ఏంటంటే మీరు హ్యూమిలియేషన్ అనడానికి కూడా మీ వేలో మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. ఒక్కసారి ఒక 2 సినిమాలు మీరు డెలివర్ చేశారంటే ఆబ్వియస్గా మీరు బ్రాండ్ అవుతారు, ఇంకొకటి వేరేగా కనిపిస్తుంది. అదే సార్, బేసికల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి టీజర్ లాంచ్ అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, మా పాటలు కానీ మా టీజర్ కానీ మీరు వేస్తున్నారు, పలానా డిఓపి బాగా చేశారు, పలానా మ్యూజిక్ బాగా చేశారు, కొత్త వాళ్ళైనా వీళ్ళిద్దరు బాగా చేశారు అని అన్నారు. కానీ ఎక్కడ ఇది లేదు కదా. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా చూసి బాగుంది అంటున్నారు కానీ కొత్త వాళ్ళతో తీశారు అని అంటున్నారు. ఈ కొత్త వాళ్ళతో తీశారని వర్డ్ ఎక్కువ ప్రతి దగ్గర ఎదురవుతుంది అనమాట. దాని చెప్పాలన్న ప్రయత్నం అయింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్, అది ఒక రీజన్ గా పట్టుకుని ఫుల్ చేస్తున్నారు. లేదులేండి, అలాగే ఉండదు. ఒక 2 సినిమాలు స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ట్రబుల్ మేబీ. అదే కైండ్ ఆఫ్ అదే నేను మీకు విన్నపించుకున్నాను అంతే. ఓకే త్రినాథ్ గారు, సార్ మీకు అసలు సూట్ అవుట్ల ఈ సీరియస్ ఫేస్ అనేది? అవును సార్, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఏంటండి అంటే ఇందాక కూడా అన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఒకటి సాల్వ్ చేస్తున్నా అంటున్నారు. ఏంటి ఏం ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, అంతా అయిపోయినాయి అన్ని మా సినిమా కష్టాలే, మామూలు కష్టాలే. సో ఒకటి ఒక్కొక్కరిని కన్విన్స్ చేయడం, మ్యాక్సిమం క్లియర్ చేయడం, క్లీన్ చిట్టిగా పైకి బయటకు వెళ్దామని అన్నీ చేసేస్తాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఏంద్రా బాబు, జనాలు సినిమా చూడడానికి ఎలా రప్పించాలి, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయాయి.